న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోచారం తండా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు, పేదవారికి మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు మరియు 11వ తారీఖు భద్రాచలం శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని నిరుపేద కుటుంబాలకు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని కూడా ప్రారంభం చేయబోతున్న శుభ సందర్భంగా పోచారం తండా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న వారు వాంకాడు శ్రీను, గుగులోతు రామదాస్, వాంకోడు దేవుల, బోడారాము, తేజవత్ సక్రం సాధు, ఇస్లావత్ సతీష్, బుక్యా శ్రీను, ఆకిల్ అహ్మద్, ఏ ప్రభాకర్, జె బాబులాల్, జె వెంకటేష్, ఇస్లావత్ హుస్సేన్, బి సుధాకర్, డి వెంకన్న, డి కోటయ్య, జి స్వామి, బి రవి, కె కోటి, టి వంశీ, ఆర్ రామయ్య, జి రాంజీ, బి మారుతి మరియు మహిళా సోదరిమణులు తదితరులు పాల్గొనడం జరిగింది. సోనియా గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం, పొంగులేటి సీనన్న గారి నాయకత్వం, కోరం కనకన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.